హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అత్తారింటికి దారేది ఒకటో భాగాన్ని వినేద్దాం. వదిన ప్లీజ్, ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని చెప్పానుగా అంది మానస బ్రతిమలాడినట్టుగా. నీ ఇష్టానికి అన్నీ చేయడానికి ఇక్కడ మీ అమ్మ బాబులు పోగేసిన ఖజానా ఏమీ లేదు అంది ఝాన్సీ గట్టిగా. మానసకి మనసు చివుక్కుమంది. అయినా చేసేదేముంది, ఎప్పటిలా మౌనంగా ఉండడం తప్పించి. తొందరగా ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు అనేసి ఝాన్సీ అక్కడి నుండి వచ్చేసింది. వదిన ఇచ్చిన చీర కట్టుకుని వదిన నగలు వేసుకుని రెడీ అయ్యి అమ్మా నాన్నల ఫోటో ముందు నిలబడింది మానస. ఇప్పటికీ ఇది 10వ 12వ పెళ్లి చూపులు. నా అదృష్టమో దురదృష్టమో వచ్చిన వాళ్ళకి నేను నచ్చడం లేదు. చిన్నప్పుడే అర్జున్తో నా పెళ్లి జరిగిపోయింది అనే విషయం గుర్తుందేమో. ఆ దేవుడు నాకు మళ్ళీ పెళ్లి జరగకుండా చేస్తున్నాడు. అమ్మా, ఈ సమయంలో నువ్వు ఉంటే బాగుండేది. ముగ్గురు అన్నయ్యల తర్వాత పుట్టిన ఆడపిల్లనని చాలా గారాభంగా పెంచారు. అదేంటో మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను ప్రాణంలా చూసిన అన్నయ్యలు ఇప్పుడు నన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు. ఈ ఇంట్లో నుంచి పంపేయాలని తొందరపడుతున్నారు. నేనెందుకు వీళ్ళకి ఇంత బరువునయ్యానమ్మా అంటూ కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంది. మానస, అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, నువ్వు రెడీనా అంటూ లోపలికొచ్చింది ఝాన్సీ. రెడీ వదినా అంది మానస. సరే పద, టీ పొయ్యి మీద పెట్టాను, దించి గ్లాసులో పోసుకొని తీసుకురాపో అంది. సరే వదిన అంటూ అక్కడి నుండి వంటింట్లో కదిలింది మానస. వదిన చెప్పినట్టు పొయ్యి మీద మరుగుతున్న టీని గ్లాసులో నింపుకొని బయటకొచ్చింది. 4 మగవాళ్ళు 2 ఆడవాళ్ళున్నారు. అందరికీ టీ ఇచ్చింది. ఆ 4 మగవాళ్ళలో పెళ్ళికొడుకు ఎవరు అన్నది మానసకు తెలియలేదు. దాదాపు వాళ్ళంతా నడి వయసు దాటిన వ్యక్తుల్లా ఉన్నారు. బహుశా పెళ్ళికొడుకు రాలేదేమో అనుకుంది మనసులో. ఇదిగో మానస, ఆ మధ్యలో కూర్చున్నాడు కదా, ఆయనే నిన్ను చేసుకోవడానికి వచ్చిన పెళ్ళికొడుకు, బాగా చూడు అంది ఝాన్సీ. మానసాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను పెళ్లి కొడుకా? దాదాపు మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది. అతనితో నాకు పెళ్ళా? ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారు వీళ్ళంతా అనుకుంది. సరే నువ్వు లోపలికెళ్ళు అంది ఝాన్సీ మానసతో. సరే అన్నట్టు తలాడించి లోపలికొచ్చింది మానస. ఏం జరుగుతుంది నా జీవితంలో? నా వయసేంటి, అతని వయసేంటి? అంత పెద్దవాడితో నా పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటే వీళ్ళందరికీ నేను భారం అయ్యానా? అందుకే ముసలివాడు ముతకవాడని కూడా చూడకుండా ఇలాంటి వాళ్ళని కూడా పెళ్లి చూపులకి పిలిపించారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన వాడిని చేసుకుని నా జీవితం నాశనం చేసుకోవాలా? అసలు అర్జున్ ఏమయ్యాడో తెలీదు. తన మనసులో నేను ఉంటానా? తనకి సంబంధించిన వాళ్ళు కూడా ఊరి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్జున్ గురించి ఎవరిని అడగాలి? తను ఎక్కడ ఉన్నాడని వెతకాలి. ఇక అర్జున్ గురించి మర్చిపోయి ఇలా అన్నా వదులు చెప్పిన పెళ్లి చేసుకొని తీరాలా? కానీ ఎలా? వీళ్ళు నా గురించి బాధ్యతగా ఆలోచించడం లేదే. నన్ను ఒక బరువు అనుకొని వదిలించుకోవడానికి చూస్తున్నారు. మానస మానస అంటూ ఝాన్సీ లోపలికి రావడంతో ఆలోచనలో నుంచి బయటపడింది మానస. ఏంటి వదినా అంది. అతనికి నువ్వు నచ్చావట, వీలైనంత తొందరగా ముహూర్తం పెట్టిస్తాం అని చెప్పారు అంది. వదిన మొహంలో ఎంత ఆనందం. బహుశా నేను వెళ్ళిపోతానని ఫీలింగ్ కావచ్చు అనుకుంది మానస. వదినా, నాకు అతను నచ్చాల్సిన అవసరం లేదా అంది మానస బాధగా. ఆడపిల్లలకి ప్రత్యేకంగా నచ్చాలా? పెళ్ళైతే అన్నీ నచ్చుతాయి, అప్పుడు వాడే దేవుడవుతాడు అంది ఝాన్సీ మొహం తిప్పుతూ. అతను నాకంటే చాలా పెద్దవాడిలా అనిపిస్తున్నాడు వదిన అంది. మాటలు కూడా భారంగా బయటకు వస్తున్నాయి మానసకి. ఏంటి, నీకంటే పెద్దవాడా? లేకపోతే నీకంటే చిన్నవాడిని తెచ్చి చేయమంటావా? ఏదో కుదరగా ఒక సంబంధం కుదిరింది. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళాం అతను వదిలేసి పారిపోయింది. 2 పిల్లలున్నారు, వాళ్ళు కూడా అతనితోనే ఉంటున్నారు. అతనికి బట్టల షాప్ ఉంది, బాగా సంపాదిస్తున్నాడు. నువ్వు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటే చాలంటున్నాడు. ఎందుకంటే మంచి సంబంధం దొరుకుతుందా అంది ఝాన్సీ ఆవేశంగా. మానస మౌనంగా ఉండిపోయింది. ఇంకేం ఆలోచించకుండా పెళ్లికి సిద్ధంగా ఉండు అనేసి ఝాన్సీ వెళ్ళిపోయింది. మానసకి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళామేమో అతని వదిలి పారిపోయింది. అలాంటి వాడిని చేసుకోవడం నా అదృష్టం అనుకోవాలా? నా జీవితం ఇంతేనా? అమ్మా, ఎందుకు నన్ను మాత్రం వదిలేసి మీరిద్దరే పురుగుల మందు తాగారు? నాకు కూడా కొంచెం ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. హాయిగా నేను కూడా మీతో పాటే వచ్చేదాన్ని. ఇక్కడ అన్నయ్యలు నన్ను యువరాణిలా చూసుకుంటారని భ్రమలో నన్ను వదిలేశారా? లేదమ్మా, లేదు. వాళ్ళకి నేను యువరాణిని కాదమ్మా, పని మనిషిని. చూసావా, ఈ చిన్న ఇంటిని వదిలేసి 3 అన్నయ్యలు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ ఇళ్లల్లో ఎక్కడా నాకు పాదం మోపడానికి కూడా చోటు లేదు. ఈ ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకు నాకు ఇలాంటి శిక్ష? అర్జున్ వస్తాడని ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి కానీ తను మాత్రం రాలేదు. అయినా నా పిచ్చి కానీ అతను కూడా నాలాగే చిన్నప్పుడు పెళ్లిని గుర్తుపెట్టుకొని ఉంటాడా ఏంటి?
నా జీవితం ఇంతే అనుకుని వదిన చెప్పినట్టు ఎవరినో ఒకరిని చేసుకుని వెళ్ళిపోదామనుకుంటే ఇదిగో ఇలా పెళ్ళై పిల్లలున్న వారిని చేసుకోమంటున్నారు. ఎలా అమ్మా, ఎలా దేని నుండి బయటపడాలి అంటూ తల్లిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత పెళ్ళికొడుకు వచ్చాడు. పెళ్లికి తేదీని నిర్ణయించేశాం అని చెప్పడానికి. చాలా థ్యాంక్స్ అండి, మంచి పని చేశారు. మా మానస చాలా అదృష్టవంతురాలు, మీలాంటి మంచి భర్త దొరుకుతున్నాడు అంది ఝాన్సీ. సరే, నేనొకసారి మానసతో మాట్లాడాలి అన్నాడు అతను. అలాగేనండి, ఇదిగో ఇంట్లోనే ఉంది, మీరు వెళ్ళి మాట్లాడండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అంది ఝాన్సీ. సరే అని పెళ్ళికొడుకు ఇంట్లోకి వచ్చాడు. మానస ఏదో బుక్కు చదువుకుంటోంది. అతన్ని చూడగానే లేచి నిలబడింది. హాయ్ మానస అన్నాడు. మానస ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి ఉంది. పెళ్లికి ముహూర్తం డేట్ ఫిక్స్ చేయించాం, 15 రోజుల్లో పెళ్ళి అన్నాడు. అప్పటికి మానస మౌనంగానే ఉంది. అతను మానసకు దగ్గరగా వెళ్తున్నాడు. మానస కొంచెం పక్కకు జరిగింది. అతను ఇంకా దగ్గరగా వెళ్తున్నాడు. భయంతో మానస అడుగులు ఆగిపోయాయి. అది చిన్న ఇల్లు, తను ఎంత దూరం అని వెళ్ళగలదు? అందుకే ఆగిపోయి భయంగా అతని వైపే చూస్తూ ఉంది. అతను మానసకి చాలా సమీపంలోకి వచ్చేస్తాడు. చెమటలు పడుతున్న నుదుటిని తన ఓనితో తుడుచుకుంది మానస. అతను మానసకి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. నీకు నా గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అనుకుంటాను. మానస, నువ్వేం బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే చాలు, నీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. అతను అంత దగ్గరగా ఉండడం మానసకి నచ్చలేదు. అతని చూపులు మానస శరీరం మీదే నిల్చున్నాయి. అతన్ని అక్కడి నుండి ఎలా బయటికి పంపేయాలా అని మానస ఆలోచనలో పడింది. అంతలోని ఝాన్సీ అక్కడికొచ్చింది జ్యూస్ తీసుకుని. మానస, కూర్చోబెట్టి మర్యాదలు చేయాలనే విషయం కూడా తెలీదా అంది కోపంగా. మానస సైలెంట్గా ఉండిపోయింది. పర్వాలేదు, నేనిక వెళ్ళొస్తాను అని అతను బయలుదేరాడు. ఇదిగోండి, ఇది మానసకి, ఇది మీకు అని 2 కవర్లు ఝాన్సీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఝాన్సీ ఆ కవర్లని ఓపెన్ చేసి చూసింది. అందులో చీరలున్నాయి. అతను మానస కోసం తెచ్చిన చీర చాలా బాగుంది. ఝాన్సీకి ఆ చీర తీసుకోవాలనిపించింది. మానస, నీకు ఈ కలర్ అస్సలు బాగుండదు, ఇదిగో ఇది తీసుకో, చాలా బాగుంటుంది అని తన చీరనిచ్చింది. మానస చేయి చాపి తీసుకోలేదు. నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇదేమీ తనకు పట్టనట్టు ఝాన్సీ చీరని తీసుకుని బయటకు వచ్చేసింది. మానసకి కన్నీళ్ళు ఆగడం లేదు. చిచి, అతను అసలు మనిషేనా? ఆ చూపులేంటి? అతని చూపుల్లో ప్రేమ లేదు, కామం తప్పించి. అలాంటి కామాంధుడిని నేను చేసుకోవాలా అనుకుంది. ఆ రాత్రి మానసకి నిద్రే పట్టలేదు. నిద్ర పోవాలని ఎంత ప్రయత్నించినా అతని చూపులు గుర్తుకొచ్చి కంపరంగా అనిపించి లేచి కూర్చునేసేది. ఇక్కడే ఉండి వీళ్ళ కాలి కింద చొప్పులా వీళ్ళ దయాదాక్షిణాలతో బ్రతకాల్సిందేనా? నాకంటూ ఒక జీవితం లేదా? నా జీవితం మీద వీళ్ళ అధికారాలేంటి? నేనుగా బ్రతకలేనా? అసలు నేనెందుకు బానిసలా వీళ్ళకి సేవలు చేస్తూ వారు చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి? అన్నయ్య, వదినలకు నేను బరువు, భారం కావచ్చు, కానీ నేను ఏమాత్రం భారం కాకూడదు. నాకు చదువు లేదా? ఉందే. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఈ విషయం ఇంట్లో చెప్పాలని ఎంతో ఆనందంగా వచ్చిన నాకు మా ఇల్లు అమ్మా నాన్నల శవాలతో ఆహ్వానం పలికింది. నా దుఃఖం ఏమని చెప్పుకోగలను? ఎంతని చెప్పను? అమ్మా నాన్నల మీద పడి ఒక్కసారి లేవండి అని ఏడ్చాను. వాళ్ళు లేచారా? లేదే. ఎందుకు? వాళ్ళకి నా గురించి అవసరం లేదు, అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయారు అని కుమిలి కుమిలి ఏడ్చాను. ఆ తర్వాతే తెలిసింది, పొలంలో పంటలు నీళ్లు లేక ఎండిపోయాయి. పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక అమ్మా నాన్న ఇద్దరు ఆ పొలంలోని పంటకు పట్టిన పురుగుల్ని చంపే ఆ పురుగుల మందు మా అమ్మా నాన్నలు చంపేసింది. ఇదేం దుస్థితి! ఎప్పుడు పొలాన్ని నమ్ముకుని బ్రతికే అమ్మా నాన్నలకు తమకు పిల్లలు ఉన్నారనే విషయం గుర్తుకు రాలేదా? పంట పండకపోతే ఏమైంది? వేరే ఎక్కడైనా కూలీ పనులు చేసుకుని అప్పు తీర్చుకోవచ్చు కదా. 3 కొడుకులున్నారు. చిన్నన్నయ్య అంటే చిన్నవాడు. మిగిలిన 2 అన్నయ్యలు కూడా పని చేస్తూనే ఉన్నారు. ఇంట్లో అందరూ కష్టపడితే అప్పులు తీర్చడం పెద్ద కష్టమా? మరో విషయం కూడా నాకు నిదానంగానే తెలిసింది. అమ్మా నాన్న చనిపోయే నాటికే పెద్దన్నయ్యకు పెళ్లి జరిగిపోయింది. పెద్దన్నయ్య తన సంపాదన అమ్మా నాన్నలకి అసలు ఇవ్వలేలని చెప్పేశాడట. ఎంత స్వార్థం అనిపించింది. ఆ రోజు నుండి పెద్దన్నయ్యతో మాటలు తగ్గించుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటర్ చదవడానికి 2వ అన్నయ్య, 3వ అన్నయ్య తోడుగా ఉన్నారు. నా ఇంటర్ ఎగ్జామ్స్ అవ్వగానే 2వ అన్నయ్యకి పెళ్లి జరిగిపోయింది. అప్పటి నుండి 2వ అన్నయ్యలో కూడా మార్పు రాసాగింది. నేను డిగ్రీకి జాయిన్ అవుతానంటే అన్నయ్యలిద్దరూ వద్దన్నారు. చిన్నన్నయ్య మాత్రం చదువుకోమని చెప్పాడు. ఊరి దగ్గరే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆదివారాల్లో కాలేజీకి సెలవు ఉన్న రోజుల్లో కూలి పనికి వెళ్ళేదాన్ని. ఆ డబ్బులే దాచుకుని ఎగ్జామ్ ఫీజులు కట్టి చదువుకున్నాను. ఇప్పుడు చిన్నన్నయ్య కూడా పెళ్లి జరిగిపోయింది. చిన్నన్నయ్య, వదిన తప్పించి మిగిలిన 2 అన్నయ్యలు నా గురించి పట్టించుకోవడమే మానేశారు.
ఏదో మొక్కుబడిగా ఎప్పుడో ఒకసారి పలకరిస్తారంతే. ఇప్పుడు చిన్నన్నయ్య కూడా భారం కావడం కంటే ఆత్మహత్య చేసుకుని చావడం మేలు అనుకుంది. అయినా పిరిగిదానిలా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? బ్రతకాలి, నా జీవితం నాదిగా నేను బ్రతకాలి, బ్రతుకుతాను. ఇక్కడే ఉంటే అన్నయ్య వదలను నన్ను ఇలాగే వదలరు. ఖచ్చితంగా ఆ కామాంధుడికిచ్చి పెళ్లి చేసేస్తారు. కాబట్టి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇంత పెద్ద ప్రపంచంలో ఏదో ఒక మూల నాకు కొంచెం స్థలం దొరకపోతుందా అనుకుని రాత్రికి రాత్రే తన బట్టల్ని సర్దుకుంది. తన దగ్గరున్న డబ్బు, తనకంటూ తల్లిదండ్రులు గుర్తుగా మిగిలిన ఒక గొలుసు అన్నీ సర్దుకుంది. తన పుస్తకాల్లోంచి ఒక చిన్న విజిటింగ్ కార్డు తీసింది. అది తన స్నేహితురాలిది. అడ్రస్ అంతా చదువుకుని జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుంది. తన తల్లిదండ్రుల ఫోటో కూడా బ్యాగ్లో పెట్టుకుని అన్నయ్య వదులకు లెటర్ రాయడం మొదలుపెట్టింది. ప్రియమైన చిన్నన్నయ్యకు, అన్నయ్య, ఇంతకాలం నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా నేను మరొకరి ఇంటికి వెళ్లాల్సిన అమ్మాయిని, ఎలాగో వెళ్లాల్సిందాన్నే కదా అనుకుని ఎవరిని పడితే వారిని చేసుకోలేను. నా జీవితం మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి. నేను మీ మీద ఆధారపడి బ్రతకాలి అనుకోవడం లేదు. నేను చదువుకున్న చదువు నాకు అన్నం పెడుతుంది, ఆశ్రయం కల్పిస్తుంది అని నేను నమ్ముతున్నాను. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నేను ఎవరినో లవ్ చేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నానని దయచేసి అనుమానించకండి. నేను ఒంటరిగానే వెళ్తున్నాను. నా కోసం వెతకద్దు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని ఊర్లో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే సీరియస్గా తీసుకోకండి. నేను మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఇంతకాలం నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు వదినికి నా థ్యాంక్స్. ఉంటాను, నీ చెల్లెలు మానస. ఆ లెటర్ని మడిచి డోరు పక్కనే ఉన్న అద్దం మీద పెట్టింది. మానస మనసులో ఏదో ఆందోళన, భయం. తను చేస్తున్న పని మంచిదో కాదో తెలీదు. ఇక్కడే ఉంటే నా జీవితం నా చేతులారా నేను నాశనం చేసుకుంటాను. అది మంచిది కాదు. అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మంచి పని అనుకుంది. అప్పుడు తన మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఉదయాన్నే లేచి ఎవరి కంట్లో పడకుండా వెళ్ళిపోవాలి అనుకుని పడుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.